నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా బంగారు బాల్యంపై నిర్ణయించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. బంగారు బాల్యం చట్టాలను అవగాహనపై కనిగిరిలో ఒకే రోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలెక్టర్ తమీం అన్సారియా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో గత సంవత్సరం అక్టోబర్ 29వ తేదీ నుండి బంగారు బాల్యం కార్యక్రమం అమలవుతుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో అనుసంధానంగా ఉన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బంగారు బాల్యం కార్యక్రమంలో భాగస్వాములను చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, అంగన్వాడీ టీచర్లు, సచివాలయ పోలీసులు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. బంగారు బాల్యం మన డిస్ట్రిక్ట్ లో మనము స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా వివిధ యాక్టివిటీస్ లాస్ట్ ఆగస్టు 29 ఆన్వర్డ్స్ చేస్తున్నాము. సో దాంట్లో అందరూ స్టేక్ హోల్డర్స్ కు ఆల్రెడీ 1 రౌండ్ ఆఫ్ మీటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు డివిజన్ కే వెళ్ళి డివిజన్ వైజ్ అన్ని డివిజన్స్ ని కూడా అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కు ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ గురించి అందరికీ కూడా ఎంగేజింగ్ గా ఉంది. మీరు అంత యాక్టివ్ గా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అర్థమైందా? ఏం చెప్తున్నారు, ఏదో బంగారు బాల్యం ఏదో చెప్పారు, విన్నాము, వెళ్ళిపోయామని అసలు ఉండదు. సో అందుకే ఇట్ వుడ్ బి ఇంటరాక్టివ్ సెషన్ ఉంది. నేను మిమ్మల్ని మిడిల్ లో అడుగుతాను. సో యూ షుడ్ బి రెస్పాండింగ్. మీరు రెస్పాండ్ అవ్వలేదంటే ఐ విల్ డ్రాగ్ ద సెషన్. 3 o'clock అయినా కూడా లేట్ అవుతుంది. మీరు క్విక్ గా ఏం అడుగుతున్నామో రెస్పాండ్ అవుతూ ఉంటుంటే ఇట్ ఈస్ మాక్సిమం 2 hours లో కంప్లీట్ అవుతుంది. బికాస్ ఇక్కడ ఉన్న మహిళా పోలీస్ ఉన్నారు, అంగన్వాడీ సూపర్వైజర్స్ ఉన్నారు. మీరు అందరూ కూడా ఏదైతే మనం ఈ రోజు ఇక్కడ చెప్తున్నామో ఆల్రెడీ మీ డిపార్ట్మెంట్ లో మీరు చేస్తున్న పనులు, దీంట్లో కొత్తగా బంగారు బాల్యంలో మనం ఏం చేస్తున్నాము, ఎందుకు ఇది చేస్తున్నాము, ఇది చేయాల్సిన అవసరం ఏముంది, దీని గురించి మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకు ఇది మనం చేయాలి, ఎంత ఇంపార్టెంట్ అనేది మీ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఆ క్లారిటీ మీకు ఉంటే ఏదైతే మీరు ఆల్రెడీ పని చేస్తున్నారో దాంట్ని మీరు చాలా చక్కగా చేస్తారు. విలేజెస్ లో డెలివరీ హోమ్ డెలివరీస్ అయినప్పుడు ఆ రికార్డు ఉండలేదు. అట్ ద సేమ్ టైం అంటే ఏదైతే కమ్స్ స్కూల్ జాయినింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల వారి నెంబర్ ఆఫ్ మేడం అన్నాడు పంచాయత్ సెక్రటరీ, బీఆర్ఓ, ఆర్ఐ, అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ వీరు స్పందించకపోతే మళ్ళీ మీరు ఇట్లా ప్రతి దశలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మీరందరూ చదువుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఆ హోమ్ డెలివరీ నిజంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అటువంటి ఏదైనా చర్య జరిగినప్పుడు మీరు అందరూ కూడా యాక్టివ్ గా ఇన్వాల్వ్ కామని చెప్పి మేడం గారు చెప్పే విషయం కూడా. ఇందాక ఒక 6 సంవత్సరాల పిల్లవాడు నా తల్లి బయటికి వెళ్ళకూడదు, పని చేయకూడదు అని చెప్పేసి వాడు గొప్ప చెప్తున్నంటే అది మన ఇండియన్ కల్చర్. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ప్రమాదాల బారిన పడి కుటుంబ యజమానిని కోల్పోయి జీవన ప్రమాణాలు కోల్పోవటం వంటి పరిస్థితులకు పోకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, సామర్థ్యానికి మించి ప్రయాణం చేయకూడదని మేయర్ గంగాడ సుజాత అన్నారు. 36వ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ద్విచక్ర వాహన ర్యాలీని మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి ప్రారంభించారు. కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ మరి ప్రమాదం జరిగినప్పుడు జరిగే ప్రాణ నష్టాన్ని నివారించడానికి క్లియర్ రోడర్స్ అందరూ కూడా మరి ప్రజలందరికీ కనబడే విధంగా ఆ యొక్క ప్రకాశం సమర్పిస్తూ ర్యాలీలో పాల్గొనమని చెప్పి ప్రకాశం జిల్లా రవాణా
ప్రభుత్వాలు అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉందని మేయర్ అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని తెలిపారు. వాహనదారులు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల తెలిపారు. రహదారులు భద్రతా నియమాలు పాటించడంతో పాటు అతివేగం, ఎక్కువ మందితో ప్రయాణించడం వంటి కార్యక్రమాలు వాహనదారులు చేయవద్దని అన్నారు. రహదారి ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలను గుర్తించి నడపాలన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, సిఎంఎం కల్పన, ఎన్జిఓ నాయకురాలు కోటేశ్వరమ్మ, ఎంవీఐలు రామచంద్రయ్య, కిరణ్, ప్రభాకర్తో పాటు రవాణా శాఖ అధికారులు, పలువురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. 36వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహిళలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. కంపల్సరీగా కూడా మరి ముఖ్యంగా టౌన్స్ లాంటి వాటిల్లో అయితే స్లోగా వెళ్ళాలి. అలాగే ఎక్కువ మందిని మనం బైక్ మీద 5-6 వెళ్ళిపోతారు ఒకసారి, భార్య, భర్త, పిల్లలు, ఇంకా చిన్నపిల్లలు అందరినీ కూడా ఎక్కించుకొని తీసుకువెళ్ళడం. అలాగే ఏదైనా రోడ్డు ఇబ్బంది అయినప్పుడు యాక్సిడెంట్లు జరగడము. అలాగే హెల్మెట్ లేకపోయినట్లయితే మరి తలకి ఇంజూరీ అయిన చాలామంది ప్రాణాలు కోల్పోవడము ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. దీనికి గాను మనం భద్రత కానీ దానికోసం అన్నట్లుగా మన ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ఎంత చెప్పినా కూడా మరి ఎవరు కూడా వినకపోవడము, తద్వారా ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉండడము, అలాగే మరి కుటుంబంలో కూడా పెద్దలు కూడా కోల్పోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కూడా మరి హెల్మెట్ ధరించాలి. అలాగే 2 వీలర్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇద్దరే, ముందు ఒకరు వెనకాల ఒకరు డ్రైవరు, అలాగే ఇంకొకరు వండి వాళ్ళిద్దరూ కూడా మనము హెల్మెట్ కూడా ధరించినట్లయితే మన యొక్క ఏ రకమైన ఇబ్బంది కూడా కలగకుండా, ఒకవేళ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా తలకి ఇంజూరీ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాల్ని ఎప్పటి నుంచో మన ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా అవేర్నెస్ కార్యక్రమంలో ఎవరు పాల్గొనకపోవడం, ఎవరికి తెలియకపోవడము, ఒకవేళ తెలిసినా పాటించకపోవడము, ఇవన్నీ విషయాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే ఈరోజు మరి ఆర్టీఓ ఆఫీసు వాళ్ళ యొక్క రోడ్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళ యొక్క సహకారంతో మరి నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగిందండి. ఈరోజు మహిళల ప్రోగ్రాము అందరూ కూడా ప్రభుత్వాలు ఏదైతే మనకు నిర్ణయిస్తున్నారో అవన్నీ కూడా మనం పాటించి మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క భద్రతను కూడా కాపాడవలసింది కనుక కోరుకుంటూ సెలవు. 36వ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఉమెన్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి, డబల్ రైడింగ్తోనే వెళ్ళాలి అని చెప్పేసి మేము సూచిస్తున్నాము. కానీ ఇవన్నీ కూడా పాటించవలసింది వాహనదారులే. వాహనదారులు దీని మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే వారి ప్రాణానికి హాని కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, ఓవర్ స్పీడ్ కానివ్వండి, ఓవర్ డివైడ్ చేసి వెళ్ళటానికి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని వెళ్ళినట్లయితే రహదారి ప్రమాదాలు తగ్గటానికి చాలా అవకాశం ఉన్నది. ప్రకాశం జిల్లా మనది 4వ స్థానంలో, మరణాల రేటులో మనది 4వ స్థానం ఉన్నది. ఆ రేటును తగ్గించాలంటే స్వయంగా మనకు మనమే నియమాలను పాటించాలి. నియమాలను పాటిస్తూ రహదారిపై వెళ్ళాలని కోరుకుంటున్నాము. అట్లానే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా 4 వైపులా చూసుకుంటూ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన ద్వారా ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు, బట్ ఎదురొచ్చే వాళ్ళు కూడా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో అవన్నీ కూడా గమనిస్తూ మీరు వాహనంపై వెళ్ళవలసిందిగా, వెళ్ళేటప్పుడు శ్రద్ధ వహించవలసిందిగా కోరుకుంటున్నాను. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై వైసీపీ హయాంలో గుంటూరు సిఐడి కార్యాలయంలో హత్యాయత్నం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నిందితుడైన తులసిబాబును ఎస్పీ దామోదర్ బృందం విచారించింది. విచారణ అనంతరం ఎస్పీ కార్యాలయం నుండి తులసిబాబును గుంటూరులోని జైలుకు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య తరలించారు. తులసిబాబు మొదటిసారి విచారణకు హాజరైనప్పుడు గొడవ తలెత్తడంతో ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులపైకే తెగబడ్డారంటే గుడివాడలో ఇంకేం చేశారు, ఎవరి కోసం ఏ దందాలు చేశారో కూపి లాగుతున్నారు. బిగ్ టీమ్ గా పోలీసు స్టేషన్లోకి నేరుగా వెళ్లి వ్యవహారాలు చక్కబెట్టడం, పోలీసులను బదిలీ చేయించడం, పోస్టింగ్లు ఇప్పించడంలో ఆరి తేరిపోవడంతోనే ఒంగోలులోనూ తమ ఆటలు సాగుతాయని ఆశించారా అని తులసిబాబును ఎస్పీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 8:56 నుండి రాత్రి 9:34 వరకు విచారణ పర్వం కొనసాగింది.
ఇందులో ఎస్పీ కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. తులసిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణలో వేగం పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. తులసిబాబు దూరపు బంధువు కావడంతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అతన్ని చేరదీసినట్లు తెలిసింది. బేషరతుగా క్షమాపణ చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోవాలని తన అనుచరులకు చెప్పాలని తులసిబాబుకు ఎస్పీ సూచించినట్లు సమాచారం. కామేపల్లి తులసిబాబును విచారణ పూర్తయిన అనంతరం బుధవారం ఉదయం ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో నుండి గుంటూరుకు కట్టుదిట్టమైన పోలీసు ఎస్కార్ట్తో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పంపించారు. మార్కాపురం పట్టణంలోని సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. 9వ వార్డులో మనబూరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొని వార్డులో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డులో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, చెరువును కొంతమంది ఆక్రమించి ఇల్లు నిర్మించారని, దానితో చెరువు కట్టపై నడవడానికి కూడా వీలు లేకుండా పోతుందని, ఆర్టీసీ బస్టాండ్లోని మరుగుదొడ్ల వ్యర్థాలు రోడ్లపైకి వస్తున్నాయని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సీసీ రోడ్డు ఒక రోడ్డుపై మళ్లీ లేయర్ వేయడంతో సిమెంట్ రోడ్డు ఎత్తు పెరిగి మురుగు కాలువల్లో నీరు రోడ్లు ప్రవహించకుండా ఆగిపోతుందని, ఈ సమస్యను అధికారులతో చర్చించి త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మరుగుదొడ్ల నుండి వ్యర్థాలు రోడ్లపైకి రాకుండా పటిష్టమైన సెప్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు ఎప్పుడైనా రావచ్చని, ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి సన్నిధిలో ఫిబ్రవరి 4వ తేదీ జరగబోయే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి రథసప్తమి వేడుకల గోడ పత్రికను ఆవిష్కరించారు. రథసప్తమి కమిటీ ఆధ్వర్యంలో గతంలో కన్నా మిన్నగా వేడుకలు నిర్వహిస్తామని ప్రజలందరూ సహకరించాలని కోరారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈరోజు 9వ వార్డులో నిర్వర్తిస్తా ఉన్నాం. ఈ వార్డులో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ సమస్య అధికంగా కనపడతా ఉంది. ఈ డ్రైనేజ్ అనేది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో డ్రైనేజ్ సౌకర్యం లేకుండా కేవలం సిమెంట్ రోడ్లు అనేది ఒకదాని మీద ఒకటి రోడ్లు వేసి హైట్ లేపడం వల్ల ఆ డ్రైన్ అనేది కొంత పోవటానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది చాలా ఏరియాలలో సమస్యగా కనబడతా ఉంది. రెండవది, ఈ వార్డు ప్రజలందరూ కూడా చాలా మంది మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం, ఏదైతే చెరువు కట్ట ఉందో చెరువు కట్ట పూర్తిగా ఆక్యుపై చేసేసి ఇల్లు నిర్మించుకున్న కావడం, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు ఆక్యుపై చేసుకుని మాది అనేటువంటి మాది అనటం వల్ల మాకు పోవటానికి అటుపక్క ఏదన్నా ఎప్పుడన్నా ఆ చెరువు గట్టు మీద నడుచుకునే దాన్ని నడిచిపోవటానికి కానీ ఎటువంటి రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడతా ఉన్నాం. అదొకటి సమస్యను మీరు పరిష్కరించమని చెప్పి కూడా మా దృష్టికి తెచ్చారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించినట్టు ఆర్టీసీ బస్ స్టాండ్ కి సంబంధించినటువంటి డ్రైనేజ్ అంతా కూడా ఏదైతే వేస్టేజ్ ఉందో యూరినల్స్ వేస్టేజ్ అంతా కూడా సెప్టిక్ ట్యాంకులు నిండిపోయి మొత్తం ఊర్లో రోడ్ల మీదకి వచ్చేస్తా ఉంది, కాలువలలో వచ్చేస్తా ఉంది. ఈ దుర్గంధంతో అల్లాడిపోతున్నాం అనేటువంటి సమస్యను కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సమస్యలను పరిష్కరించే విషయంగా ఆర్టీసీ వారితో మాట్లాడతాం. అలాగే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడి ముందుగా మార్కింగ్ ఇచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, అసలు చెరువును ఎవరు ఆక్యుపై చేశారా లేదా, చెరువు స్థలం ఆ యొక్క చెరువు అనేది మన స్థలమా కాదా, అంటే దానికి ఏమైనా పట్టాలు ఉన్నాయా, ఇటువంటి అన్ని కూడా ఎంక్వైరీ చేసి ఆక్యుపై చేసింటే మాత్రం తప్పకుండా ఆ స్థలాలు ఖాళీ చేయించడం జరుగుతుంది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేదానికి మొత్తం అసలు ఎస్టిమేషన్స్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఎన్ని కాలువలు రిపేర్ చేయాలా, ఎన్ని కాలువలు కొత్తగా నిర్మించాలా అనేటువంటి అన్ని కూడా పరిశీలన తీసుకుని తప్పకుండా ఈ వార్డు ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని. ఫిబ్రవరి 5వ తేదీ రథసప్తమి సందర్భంగా ఒంగోలు వివిఎం మంగమ్మ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అష్టోత్తర శత గోపూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. గోమాత సంరక్షణ, సనాతన ధర్మ సంరక్షణ బహిరంగ సభ వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది మహిళా భక్తులచే
108 గోవులకు పూజోత్సవం, యజ్ఞం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా కోలాటం, హరే రామ హరే కృష్ణ భజన భక్తి గీతాలు, గీతా పారాయణం, భారతీయ నృత్య రీతులు ప్రదర్శించబడతాయన్నారు. స్వామీజీలు, ప్రవచకులు, వివిధ వేద ప్రముఖులు సనాతన ధర్మ సంరక్షణ, గోమాత సంక్షేమ, గో విశిష్టత, ఉత్పత్తుల గురించి తెలియజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో మంగమ్మ కాలేజ్ ప్రిన్సిపల్ రంగారావు, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వాహకులు వెంకటేశ్వర్ రెడ్డి, రామకృష్ణ, నరసింహులు, గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ రంగారావు, ధనరాజు, విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ లక్ష్మి, రాంబాబు, శ్రీను, చెంచురెడ్డి, నల్లూరి రవి, వీరు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గోపూజ మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అలాగే మా బోర్డుని ఆవిష్కరించి మీకు మీ అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. 5/2/2025 రథసప్తమి రోజు మీ ప్రోగ్రాంకి వస్తానని చెప్పి విజయవంతంగా చేయడం. ఇలాంటి కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా మీరు చేస్తున్నారంటే చాలా ధైర్యం కావాలి. అలాగే మాకు ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన యశోమాత సోషల్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, గౌతమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మేము ముగ్గురం కలిసి చేస్తున్నాము. అలాగే మా మిత్రులైన రామకృష్ణ గారు, నరసింహ గారు, అలాగే ప్రిన్సిపాల్ రంగారావు గారు, 45వ డివిజన్ అధ్యక్షుడు సెంచిరెడ్డి గారు, 50వ డివిజన్ అధ్యక్షులు రాంబాబు గారు, డిసిఎన్ గారు వీళ్ళందరూ సహకరించారు. అలాగే మిగతా వాళ్ళు హిందూ ధర్మానికి సంబంధించి గోవు సంరక్షణ గురించి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మేము 108 గోవులతోటి మన మంగమ్మ కాలేజీలో 108 మహిళల చేత పూజా కార్యక్రమం అనేది నిర్వహించదలుచుకున్నాము. 5 ఫిబ్రవరి 2025వ తేదీన రథసప్తమి రోజు ఈ కార్యక్రమాన్ని చేద్దామనుకున్నాము. ఇందుకు ఎమ్మెల్యే గారు సహకారం అందిస్తానన్నారు, సపోర్ట్ చేస్తానని చెప్పారు. మేము ఈరోజు 108 గోవులతోటి గోపూజోత్సవం జరుపుతూ మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జామసరి జనార్దన్ సార్ గారిని కలవడం జరిగింది. ఆయన మాకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. రథసప్తమి రోజు అంటే 5/2/2025 మంగమ్మ కాలేజీ ప్రాంగణంలో 108 గోవులతో 108 మహిళా భక్తులచే గోపూజోత్సవం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామీజీలు, ప్రవచనాలు అన్నీ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి. నగరంలో చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లపై నీరు నిలిచిపోవటం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల తరచూ తలెత్తే ఇబ్బందులు తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో డ్రైనేజీ పూడికలు తొలగించే పనులు చేపట్టారు. ప్రధానంగా ఉన్న ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. బాపూజీ కాంప్లెక్స్ సముదాయంలో ప్రధాన మురుగు కాలువ పూడుకుపోవడంతో కొంతమేర ఆక్రమణలకు గురి కావటాన్ని కమిషనర్ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. నగరంలో అనేక చోట్ల ఆక్రమణలు ఉండడం వల్ల డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుగా మారి రోడ్లపైకి మురుగునీరు రావడం గుర్తించడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. దుకాణదారులు 10 నుండి 15 అడుగులు ముందుకు వచ్చి ర్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల చాలా ప్రాంతాల్లో రోడ్లు నీట మురుగుతున్నాయనేది తమ పరిశీలనలో గమనించడం జరిగిందన్నారు. చాలా కాలంగా ప్రధాన కాలువల్లో సిల్టు తీయకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి కూడా నగరంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు సూచనతో ప్రధాన కాలువలను పూడికి తీయటం, ఆక్రమణను తొలగించడం, అవసరమైన కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. రాతి కంకరరాయి లేకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ట్రాఫిక్ సర్కిల్స్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి నగరమంతా అనేక చోట్ల ఎంక్రోచ్మెంట్స్ ఉండటము, డ్రైన్లలోని నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళన్నీ కూడా రోడ్లపైకి వచ్చి మరి వర్షాకాలం అంతా కూడా వర్షపు నీరు కూడా డ్రైన్ లేకపోకుండా షాపుల వాళ్ళు 10 అడుగులు 8 అడుగులు ముందుకు జరిగి ర్యాంపులు వేసుకోవడం వల్ల పట్టణంలో చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. సో ఇదంతా కూడా అధ్యయనం చేస్తాము, ఎక్కడెక్కడ నీట మునుగుతున్నాయి, దానికి కారణాలు ఏంటి అనేది గత 3-4 నెలలుగా దీన్ని అబ్జర్వ్ చేశాము.
కారణం ఏంటంటే 8 నుంచి 12 అడుగుల వరకు షాపుల వాళ్ళు డ్రైన్లను పూర్తిగా కాంక్రీట్తో మూసేయడం వల్ల రోడ్లపై నీరు కాలువలోకి వెళ్ళే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల కాలువలు పూర్తిగా బ్లాక్ అయిపోయి మరి అది ఎప్పుడు కూడా డిసిల్టేషన్ 10 ఏళ్ళ నుంచి తీయని కాలువలు ఉన్నాయి. అవన్నీ కూడా ఓపెన్ చేసి అవన్నీ కూడా డిసిల్టేషన్ చేయిస్తున్నాము. వచ్చే వర్షాకాలానికి ఎక్కడ కూడా రోడ్లపైన నీళ్లు లేకుండా ఉండే విధంగా చేయాలనేటువంటిది గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచన. వారి సూచనల ప్రకారము పట్టణమంతా కూడా మరి అన్ని చోట్ల తిరుగుతున్నాము. అట్లాగే డ్రైన్లు ఓపెన్ చేపించేసి డిసిల్టేషన్ చేయడము, ఆక్రమణలను తొలగించటము, ఎక్కడైనా రెన్యువేషన్ అవసరం ఉంటే రెన్యువేట్ చేస్తున్నాము. చాలా చోట్ల కొత్త సర్కిల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇవన్నీ కూడా ఆక్రమణలు ఉన్నాయి, తొలగించేసి కొత్త సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అట్లా ట్రాఫిక్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ట్రాఫిక్కి చాలా వీలుగా లక్షలాది మంది ప్రజలు తిరిగే ప్రాంతాలన్నీ కూడా రోడ్లు విస్తరణ కార్యక్రమం కూడా ముమ్మరంగా చేపడుతున్నామని మీడియా ద్వారా, సత్యం మీడియా వారి ద్వారా తెలియజేస్తున్నాం. ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద గల కామాక్షి అమ్మవారి గుడి వద్ద ఓ దివ్యాంగుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అతను నడిపే 3 చక్రాల వాహనం పక్కనే ఆపి ఉండడం గమనార్హం. మృతుడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వన్ టౌన్ పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒంగోలు డివిజన్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు భారీ ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. ఆరు అంగన్వాడీ వర్కర్స్ 45 హెల్పర్స్ పోస్టులకు గాను ఇంటర్వ్యూలకు నిర్వహించగా 6 అంగన్వాడీ హెల్పర్స్కు 33 అప్లికేషన్లు వచ్చాయని, 30 మంది హాజరు కాగా 3 ఆబ్సెంట్ అయ్యారని, 45 హెల్పర్ పోస్టులకు 104 మంది అప్లికేషన్లు పెట్టగా 95 మంది హాజరయ్యారని, 9 మంది గైరు హాజరయ్యారని ఐసీడీఎస్ పీడీ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్ తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని, అన్ని పోస్టులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఫైనల్ లిస్టు ప్రకటించేందుకు 1 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి ఇంటర్వ్యూలు జరిగినాయి. మొత్తం ఈ డివిజన్లో ప్రాజెక్టులు ఒంగోలు, టంగుటూరు, కొండేపి, దర్శి, మద్దిపాడు ఈ ప్రాజెక్టుల నుంచి మొత్తం అంగన్వాడీ పోస్టులు 6టికి గాను అప్లికేషన్స్ 33 వచ్చినాయి. అదేవిధంగా వాళ్ళల్లో అటెండ్ అయ్యింది 30 మంది అటెండ్ అయ్యారు, 3 అబ్సెంట్ అయ్యారు. తర్వాత అంగన్వాడీ హెల్పర్స్ వచ్చి 45 మంది, 45 మందిలో 104 అప్లికేషన్లు వేసుకుంటే 95 మంది అటెండ్ అయ్యి 7 ఆబ్సెంట్ అయ్యారు. ఈరోజు ఇంటర్వ్యూలు అన్నీ కూడా బాగా జరిగినాయి. 6 సెంటర్లకు కాను 6 పోస్టులు 33 అప్లికేషన్లు వచ్చినాయి, 30 మంది అటెండ్ అయ్యారు, 3 ఆబ్సెంట్ అయ్యారు. అది అంగన్వాడీ వర్కర్లో. తర్వాత హెల్పర్స్లో వచ్చి 45 పోస్టులు 104 అప్లికేషన్లు వచ్చినాయి, 95 అటెండ్ అయ్యారు, 9 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఎప్పుడు ఇస్తామంటే అన్నీ కలిపి ఒకేసారి కలెక్టర్ గారి దగ్గరికి ఫైల్ పెట్టి అవన్నీ అప్పుడు ఇస్తాం. ఫస్ట్ కలిగిరి డివిజన్లో చేసాము, అది అయిపోయింది. మళ్ళీ నిన్న మార్కాపురం డివిజన్ చేసాము, అది అయిపోయింది. ఈరోజు ఒంగోలు డివిజన్. జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమావేశం హాల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించారు. గత ఏడాది నవంబర్ 14 నుండి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభమైనా ఇంతవరకు కొన్ని ప్రాంతాల్లో లక్ష్యాలు పూర్తి చేయలేదన్నారు. అటువంటి ప్రాంతాల్లో వెంటనే పరీక్షలు పూర్తి చేయాలని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న NCD-30 యాప్లో ఆన్లైన్లో అన్ని వివరాలను అప్లోడ్ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కార్యక్రమంలో నోడల్ అధికారి డాక్టర్ భగీరథి, మాస్ మీడియా అధికారి శ్రీనివాసరావు, ఏపీ డమాలజిస్ట్ విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రకాల క్యాన్సర్స్ చేస్తున్నారు సార్? ఓరల్ క్యాన్సర్స్ లేచి నిలబడి చెప్పగలిగిన వ్యక్తి తను కాబట్టి తను చెప్తున్నాడు. మనం గౌరవంగా విందాం. మీకు చాకచక్యం ఉంటే మీరు లేచి నిలబడి మాట్లాడాలి అడిగినట్టు. ఓకే, గౌరవించండి మాట్లాడే వ్యక్తిని. చెప్పండి సార్. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ మూటికి స్క్రీన్ చేస్తాం. ఓకే, ఇంతకు ముందు దేనికి చేసేవాళ్ళం ఎన్సీడీలో అవగాహన ఉందా లేదా? ఒక సూపర్వైజర్ చెప్పండి. పర్లేదు. ఒక సూపర్వైజర్ చెప్పండి. సూపర్వైజర్స్ ఎవరమ్మా? లేచి నిలబడండి, ముగ్గురు నిలబడండి. ముగ్గురు ఉన్నారు కదా. ఇంతకు ముందు ఎన్సీడీలో ఏం చేసేవాళ్ళు? యాప్ లో ఏమని ఉంటుంది? ఎన్సీడీ స్క్రీనింగ్ యాప్ లో, ఏఎన్ఎం యాప్ లో, ఎంఎల్హెచ్పి యాప్ లో మాడ్యూల్స్ లో ఏముంటుంది? ఎంతమంది చూసారు మీరు? డాక్టర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ ఎంతమంది చూసారు? ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతులకు ఫిబ్రవరి 6, 7 తేదీలలో టైలరింగ్, మగ్గం వర్క్పై రూట్ సెట్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 19 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలలోపు ఉన్న గ్రామీణ ప్రాంత యువతులు శిక్షణ పొందేందుకు అర్హులని, శిక్షణ కాలంలో ఉచిత వసతితో పాటు భోజన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత యువతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా రూట్ సిటీలో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకి 64 కోర్సుల్లో మన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఎస్క్యూఎఫ్ అలైన్డ్ కోర్సెస్లో 64 కోర్సెస్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంటాం. ట్రైనింగు, ఇక్కడ వసతి మరియు భోజన సౌకర్యం అన్నీ ఫ్రీగా అందిస్తామండి. దాంట్లో భాగంగానే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి టైలరింగ్ వర్కు మరియు 7వ తేదీ నుంచి మగ్గం వర్కు 2 కోర్సులు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలకు ఈ కోర్సు అందిస్తున్నామండి. సో ఈ కోర్సు ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళు 19 సంవత్సరాలు వచ్చి 45 సంవత్సరాల లోపు వాళ్ళు అయ్యండి మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి చెంది ఉండాలి. సో ఈ కోర్సులో మన టైలరింగ్ వర్క్ వచ్చేసి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు 30 రోజుల పాటు ఉంటుంది. అలానే మగ్గం వర్క్ వచ్చేసి ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు 30 రోజుల పాటు ఉంటుందండి. సో ఈ కోర్సులో మీరు ఎన్రోల్ చేసుకోవాల్సిన వాడు మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ మహిళలు. టైలరింగ్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, మరియు మగ్గం వర్క్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఈ కోర్సులో ఎన్రోల్ చేసుకునే వాళ్ళు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. ఫోన్ నెంబర్ ఇంకోసారి నోట్ చేసుకోండి, 8309915577. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నా మనవి. థ్యాంక్ యూ. గీత కార్మికులకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మద్యం షాపును కేటాయించినట్లు ఒంగోలు ఎక్సైజ్ సిఐ వీణా తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని, 7వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్రా తీసి గౌడ కులస్తులకు కేటాయించిన మద్యం షాప్ను అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా మొత్తం మీద 17 షాపులు గౌడ కులస్తులకు కేటాయించినట్లు పేర్కొన్నారు. అనధికారికంగా మద్యం ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి అమ్మినా వాడేవారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. గంజాయిపై యువకులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పుడు గీత కులాల వాళ్ళకి రిజర్వ్ చేసిన మద్యం షాపుల నోటిఫికేషన్ వచ్చిందండి. దాంట్లో మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక షాప్ ఉంది. ఆ షాప్ వచ్చి గౌడ కులస్తులకి రిజర్వ్ చేయటం అయినది. ఆ అప్లికేషన్స్ ఇప్పుడు తీసుకుంటున్నామండి. అప్లికేషన్ తీసుకునే లాస్ట్ డేట్ 5వ తారీఖు 5 గంటల వరకు తీసుకుంటామండి. 7వ తారీఖు కలెక్టర్ ఆఫీసులో పీజీఆర్ఎస్ భవన్లో ఆ రోజు లాటరీ తీస్తారండి. ఒకరికి ఒక షాప్ మాత్రమే వస్తుందండి. ఇప్పుడు దాకా ఇంకా అప్లికేషన్ ఏం రాలేదండి.
మనకి లాస్ట్ డేట్ 5వ తారీఖు వరకు, 5వ తారీఖు 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. దానికి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం ప్రకాశం జిల్లాలో మొత్తం మీద 17 షాప్స్ వచ్చినాయి, రిజర్వ్ షాప్స్. అంటే మొత్తం మద్యం షాపులు 10% షాపుల్లో మన ప్రకాశం జిల్లాకి మొత్తం 17 షాప్స్ వచ్చినాయి. దాంట్లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ఒక షాప్ ఉన్నది. అది ఏ రోజు చేస్తూనే ఉంటామండి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారం రోజు జనరల్గా రైడ్స్ చేస్తూనే ఉంటాము. ఏదైనా నాకు చెప్తే నేను దాన్ని గోప్యంగా ఉంచుతాను. నా నెంబర్ 9440902493. నా నెంబర్కి కాల్ చేసి చెప్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పేర్లు నేను గోప్యంగా ఉంచుతాను, అది బయటికి రాదు. మనం ఈ మధ్య రైడ్ చేస్తామండి. మన రిపబ్లిక్ డే రోజు మాత్రం ఒక కేసు బుక్ చేసామండి. ఆ రోజు డ్రై డే, ఆ రోజు బుక్ చేసాం కేసు, DPL కేసు. ఇట్లాంటివి నమ్ముతున్నా ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటామండి. ఏదైనా గాంజా కానీ NDPL మీద ఎవరైనా సరే కఠిన చర్య తీసుకుంటామండి. మీ పరిధిలో ఏమేమి అంటే గాంజా కానీ డ్రగ్స్ కానీ వీటి విషయంలో కూడా మీరు మేము జోక్యం చేసి మేము కేసు బుక్ చేయొచ్చండి. ఏమేమి NDPL ఏదైనా సరే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ కానీ సారా అలాంటి వాటి ఏదైనా ఉన్నా కానీ గాంజా డ్రగ్స్ మాదద్రవ్యాలు లాంటి ఏదైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామండి ఇమీడియట్గా. ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పేర్లు మేము గోప్యంగా ఉంచుతామండి. ఇబ్బంది లేదు, వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. మేడం మీ ఎక్సైజ్ సంబంధించి మిగతా కాలేజీలో వీటిలో అవేర్నెస్ కార్యక్రమాలు ఏమైనా చేస్తారు? చేస్తున్నామండి, కానీ ఇంకా చేయలేదు. చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇస్తాను. ప్రణాళికలు ఏమన్నా చేస్తున్నారా? చేస్తున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం మేము. అంటే ఇంకా కాలేజీలో ఇప్పుడు దాకా చేయలేదు, ఇంకా చేస్తాము. బయట ఏదైనా మామూలుగా ఈ మన స్లమ్ ఏరియాస్ ఎక్కడైనా ఎక్కువ మాకు అనుమానం ఉన్నప్పుడు ఎక్కడైనా గాంజా ఇలాంటి మాదవ్యాలు తీసుకుంటున్నారు ఎవరైనా అంటే అలాంటి ప్లేసెస్లో వెళ్ళి వాళ్ళకి మేము వాళ్ళ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళకి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ టౌన్లో 3 చోట్ల కండక్ట్ చేశాము. తెరచాటు రాజకీయ లబ్ధి పొందేందుకే టీడీపీ నాయకులు పురమాయించి హిందూ సాంప్రదాయ శ్మశాన వాటికలో వైసీపీ సానుభూతి పరుల దహన సంస్కారాలు చేయకూడదని నిబంధన పెట్టి యాదవ సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వర్లు దహన సంస్కారాలను అడ్డుకునేలా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేశారని 139 బీసీ కులాల జేఏసీ చైర్మన్ మిరియం శ్రీనివాసరావు ఆరోపించారు. ఒంగోలులోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ పొదిని మండలం సల్లూరు గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారం నిర్వహించేందుకు హిందూ శ్మశాన వాటికకు వెళ్లిన తరుణంలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు కొంతమంది దానిని అడ్డుకున్నారని మిరియం శ్రీనివాసులు ఆరోపించారు. జరిగిన ఘటనను శాసనసభ్యులు వ్యతిరేకించకుండా దానిని సమర్థిస్తూ తిరిగి బీసీ కులాలకు చెందిన వారిని అసభ్యకర పదజాలంతో దూషించడం బాధాకరమని మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సందర్శించిన తరుణంలో మృతుని కుటుంబ సభ్యులు జరిగిన విషయాన్ని ఆయనకు వివరించడం జరిగిందని తెలిపారు. బీసీల పార్టీ అని చెబుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఇటువంటి ఘటనలకు పాల్పడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బీసీలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు సామ్రాజ్యం, శ్రీనివాస్ యాదవ్, మిరియం శ్రీనివాసులు, చిరుమామిళ్ల గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ నాడు పొదిలి మండలం సల్లూరు అనే గ్రామంలో యాదవులకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమ్మ దొరలకు మధ్యన ఒక శ్మశానంలో శవాన్ని దహనం చేసుకునే కార్యక్రమంలో విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి శ్మశానాన్ని ఇది తెలుగుదేశం పార్టీ శ్మశానమని వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ ఇక్కడ దహనం చేసుకోకూడదు అనేటువంటి నిబంధన పెడుతూ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి మరణిస్తే గత 40-50 సంవత్సరాలుగా అదే శ్మశానంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాల కార్యక్రమాలు జరుగుతుంటే తెరసాటున ఉండి రాజకీయ లబ్ధి పొందేదాని కోసంగా స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అక్కడ యాదవుల శవాన్ని దహనం చేయడానికి లేదని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పురమాయించి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా
దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం జరిగినది. ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే తెలుగుదేశానికి ఒక శ్మశానం ఉందంట, వైసీపీకి ఒక శ్మశానం ఉందంట, లేదా కమ్మవారికి ఒక శ్మశానం ఉందంట, యాదవులకు ఒక శ్మశానం ఉందని చెబుతాడు. అంటే ఇన్ని రకాల శ్మశానాలు ఉంటాయా? ఇదేమన్నా క్రిస్టియన్లు ముస్లింలు అయితే వేరువేరుగా శ్మశానాలు ఉంటాయి. హిందూ సాంప్రదాయ ప్రకారంగా అందరికీ ఉండేది ఒకే శ్మశానం అనేటువంటిది ఆయన మర్చిపోయాడు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పేరు పెట్టి బీసీలు అమ్మల బూతులు తిడతాడు, లంజా కొడుకులు అంటాడు. డైరెక్ట్గా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా యాదవుల్ని లంజా కొడక అని చెప్పు, నీకు అని చెప్పమని నీకు సవాల్ విసురుతున్నాం. ఏమనుకుంటున్నావు? గెలవక మొన్నేదో చంద్రబాబు నాయుడు పుణ్యాన ఎమ్మెల్యేగా గెలిచి ఎర్రవీగుతావా? బీసీ అంటే నీకు అంత అహంకారమా? ఖబర్దార్ ఎమ్మెల్యే గారని చెప్తున్నాం. ఏ చిత్తూరు జిల్లా కాదు, ఎక్కడుండే మన రాష్ట్రంలో మా అధ్యక్షుడు వారికి ఎక్కడ ఏమి జరిగినా, చిన్న పరిణామం జరిగినా ఆయన వచ్చి స్పందించే అర్హత హక్కు ఉన్నది బీసీవై పార్టీ తరఫున రామచంద్ర యాదవ్కి. ఆయన అనే ఇది లేదు. వాళ్ళ మీద పోలీసులు కేసులు, అక్రమ కేసులు పెట్టడము, మేము మా స్పందించితే మాకు వైసీపీ అన్యాయం చేసింది అనుకొని కూటమికి బాగా శాస్త్రాలు అనుకున్నాం. కూటమికి అందరం సపోర్ట్ చేసాం. మేము అది పోతే చాలు అనుకున్నాం. వీళ్ళు కూడా మంచి ఇది లేకుండా బీసీలకి అన్యాయం చేసి బీసీలు ఓట్లు వేయించుకొని స్థానిక ఎమ్మెల్యే అన్నీ చూసుకోవాల్సింది. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన దాకా ఎందుకు శ్మశానం వాటిల్లో దానం సంస్కారం చేసుకొని వస్తే రాడు కదా ఆయన. చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు అంటున్నాడు. ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే చూసుకోలేకపోయాడు కదా ఆయన. పోలీసులు ఎందుకు, ఎంఆర్ఓ ఎందుకు, నోటీసులు ఎందుకు? ఇవన్నీ చేయటం చాలా పరిణామానికి దారితీసి దాన్ని ఖండిస్తున్నాం మేము. ఎమ్మెల్యే గారు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కేసులు మా వాళ్ళ మీద పెట్టిన కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా కోరుతున్నాం. కన్నడ పదకవితా పితామహుడు పురందరదాసుల 461వ ఆరాధన సందర్భంగా అద్దంకి మెయిన్ రోడ్లోని పురందరదాసుల విగ్రహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్రం ఆధ్వర్యంలో చెన్నుపల్లి నాగేశ్వరరావు నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు జరిపించారు. ఇటువంటి మహానుభావుడు ఈరోజు తిరుమలలో దాదాపుగా 5,000 మందికి టీటీడీ చైర్మన్ గారు అలాగే ఈఓ గారి ఆధ్వర్యంలో టీటీడీ దాస్ సాహిత్య ప్రాజెక్ట్ విశేషాధికారి శ్రీ ఆనంద్ తీర్థాచార్య గారి ఆధ్వర్యంలో దాదాపుగా 5,000 మంది కళాకారులచే పురందరదాసుల కార్యక్రమం ఆరాధన కార్యక్రమం తిరుమలలో అద్వితీయంగా జరుగుతుంది. దాని తర్వాత భారతదేశంలో 2వ విగ్రహంగా చెప్పుకునే అద్దంకిలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సాహిత్యవేత్తలు అందరికీ ఆరాధన కార్యక్రమానికి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. ఎప్పుడూ విజయం సాధించేవారు కొత్తగా ఏమీ చేయకున్నా అందరూ చేసే పనినే భిన్నంగా చేస్తారు. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.